నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే సడెన్‌గా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్‌లో నిలకడ లేదు కదా! టెన్షన్స్ అన్నీ ఉన్నాయి కదా! లే ఆఫ్స్ అవుతున్నాయి. ఏఐ రీప్లేస్ చేస్తుంది జాబ్స్ అనే ఊహాగానాలు ఊహాగానాలేం కాదు. ఇది 50% రియలే. కొన్ని కొన్ని కంపెనీస్‌లో జరుగుతున్నాయి కదా! మనం కూడా వింటున్నాం కదా! 1200 ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారు. 10,000 ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారు. 2000 ఎంప్లాయీస్‌ని తీసేస్తున్నారు అన్నట్టు వింటున్నాం కదా! సో, అందరికీ ఎంతో కొంచెం ఎంత మనం టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నా ఎప్పుడు ఏమవుతుందో అనేది కొంచెం ఫియర్ అయితే ఉంటుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ జరగడానికి ఏదైనా జరిగి ఇఫ్ ఎనీ ఛాన్సెస్ ఏదైనా లే ఆఫ్స్ చేశారనుకోండి, అప్పుడు అన్ని కంపెనీస్ కూడా అట్‌లీస్ట్ ఒక 2, 3 మంత్స్ పే అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాతనే మీకు టర్మినేట్ చేస్తారు. ఆలోపు మీరు ఈజీగా గ్రాబ్ జేసుకోవచ్చు. అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే, మనం వర్క్ చేస్తున్న టెక్నికల్ స్కిల్స్ మీదనే మనం జాబ్ హంట్ చేయాలంటే, మనం వర్క్ చేస్తున్న ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి వేరే స్కిల్స్ అన్నీ కావాల్సొస్తుంది గదా! అక్కడ కొంచెం భయపడతారు. అలా భయపడుకోకుండా ఏం చేస్తారంటే, అయిందేదో అయింది అన్నట్టు పాజిటివ్‌గా తీసుకొనేసి వర్క్ చేస్తున్న టూల్స్‌ని ఇంకొంచెం ఎలాబొరేట్ జేసుకోండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. లైక్ ముందు, కొంచెం వెనుక అలా చూసుకుంటే అప్పుడు మనం 100% క్లియర్ చేసుకోగలుగుతాము. అప్పుడు మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా గూడా ఈజీగా ఒక నిమిషం. అప్పుడు కొంచెం బెనిఫిట్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న టెక్నికల్ స్కిల్స్‌తో పాటు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఈ లైక్ సాఫ్ట్‌వేర్‌లో ఏవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కంపెనీస్‌లో ట్రెండింగ్ ఏ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి అన్నట్టుగా అప్పుడు మనము ఇప్పుడు ట్రెండింగ్‌లో అయితే డెవాప్స్ ఉంది. క్లౌడ్ మీద ఏదైనా గూడా అది జీసీపీ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజ్యూర్ కావచ్చు అన్నీ గూడా ఉన్నాయి. కొంచెం బేసిక్స్ చూసుకోండి. డెవాప్స్‌లో లైక్ బిల్డ్ టూల్స్ ఏంటి, మానిటరింగ్ టూల్స్ ఏవి యూజ్ చేస్తారు, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గిట్‌లాబ్ మీకేది కంఫర్ట్ అనిపిస్తే అది బేసిక్స్ చూసుకోండి. ఏది దేనికి యూజ్ చేస్తారు అన్నట్టు. అండ్ క్లౌడ్‌లో డిప్లాయ్‌మెంట్స్ చూసుకోండి. అసలు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఏ టూల్స్‌తో మానిటర్ అవుతూ ఉంటుంది? ఏ టూల్స్ ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది కొంచెం బేసిక్స్ చూసుకుంటే మనం ఈజీగా ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయగలుగుతాం. ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఐ ఐ వర్క్డ్ ఫర్ దిస్ టెక్నాలజీ. ఐ నో దీస్ టెక్నాలజీస్. బట్ రియల్ టైమ్ ఐ నీడ్ టు కొంచెం డెప్త్‌గా నేర్చుకోవాలి అని చెప్తే సరిపోతుంది. బేసిక్ ఐడియా ఉంటే ఓకే. వీళ్ళకి ఐడియా ఉంది. మనం ఏమైనా రేపు పొద్దున హైర్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఇన్ డెప్త్‌గా కేటీ లేకపోయినా బ్రీఫ్‌గా అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేసినా గూడా ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! కొన్ని కొన్ని టెక్నాలజీస్‌లో వర్క్ జేసి ఉంటారు కదా! సో, అలా మౌల్డ్ అవుతారులే అన్నట్టు ఒక పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీ మీద మీకు నెగెటివ్ ఇంప్రెషన్ తెచ్చుకోకండి. వన్స్ నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చిందనుకోండి, మీరు స్ట్రక్ అయిపోతారు అక్కడే. అయ్యో! ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరిగింది? నేను వర్క్ చేస్తున్నాను గదా! నాకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి గదా! అన్ అని డీలా పడిపోకండి. సమ్‌హౌ ఇఫ్ నాట్ జరగొచ్చు, జరగకపోవచ్చు. సో, ఏ సిట్యుయేషన్ వచ్చినా కూడా వెల్ ప్రిపేర్డ్‌గా ఉండండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెట్టుకొని హ్యాపీగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! దాని గురించి బేసిక్స్ చూసుకోండి. అసలు అంటే ఏంటి? ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు వర్క్ లైఫ్‌లో? మోర్ ఓవర్‌గా మన ఐటీ కంపెనీస్‌లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు? వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? అది యూజ్ చేస్తే మనకి బెనిఫిటా? కంపెనీకి బెనిఫిటా? లేకుంటే మన స్కిల్స్ ఏమన్నా ఇంకా కొంచెం యాడ్ అవుతుందా? అనే పాజిటివ్ వేలో తీసుకోండి. నెగెటివ్ వేలో అస్సలు చూడకండి ఏ దాన్ని గూడా. కొంచెం చూసుకున్నప్పుడైతే అండ్ మోర్ ఓవర్ మీకు ఎవరికైనా ఇన్ 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 డెప్త్‌గా కావాలంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ నేను గో త్రూ అయిన కాన్సెప్ట్స్ మీకేమైనా కావాలంటే దాని గురించి ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డెప్త్‌గా లైక్ ఏ టూల్ దేనికి యూజ్ చేస్తారు? దానివల్ల యూజ్ ఏంటి? మనం రియల్ లైఫ్‌లో మన కోడింగ్స్‌లో గాని, మన వర్క్ ప్రాసెస్‌లో గాని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటామో, ఎలా యూజ్ చేస్తామో అన్న దాని గురించి బ్రీఫ్‌గా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అట్లా బేసిక్ చూసుకోండి. అది రియల్ టైమ్‌లో మనకి ఎలా యూజ్ అవుతుంది అనేసి దాదాపుగా ఇప్పుడు అని భయపడుతున్నారు కానీ దానివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టుగా ఏదైనా ఇంతకుముందు ఇష్యూ వస్తే అది చాలామంది రిసోర్సెస్ కావాల్సొచ్చేది. ఇట్ విల్ టేక్ టైమ్ టు రిజాల్వ్. బట్ ఇప్పుడు అలా కాదనమాట. గిట్‌హబ్ కోపైలట్ వచ్చేసింది, చాట్‌జీపీటీ వచ్చేసింది. ఇవన్నీ కూడా ఏ ఇష్యూకైనా సొల్యూషన్స్ ఇస్తానే ఉన్నాయి. సో, ఈజీగా గ్రాబ్ అవుతున్నాయి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గూడా తక్కువవుతోంది. అండ్ మోర్ ఓవర్ వితిన్ షార్ట్ పీరియడ్‌లో మన ఇష్యూస్ అన్నీ గూడా సాల్వ్ అవుతున్నాయి. సో, అందరూ ఎక్స్‌పెక్ట్ చేసేది ఇదే కదా! ఆహ్, ఇంకా ఏ టూల్స్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్‌గానే ఉంటాయి. బట్ దాన్ని మనం ఎలా ఇంటిగ్రేట్ జేసుకోవాలనేది ఆర్గనైజేషన్ సజెషన్స్ మీద మనం గో త్రూ అవుతూ ఉంటాము. పర్సనల్‌గా అయితే మనం ఏం స్పెండ్ చేయాల్సిన పని లేదు ఏఐ టూల్స్ మీద. యూట్యూబ్ ఈస్ మోర్ ఎనఫ్ ఫర్ ఏఐ టూల్స్ కావచ్చు, పర్సనల్ స్కిల్స్ కావచ్చు, డెవలప్‌మెంట్ స్కిల్స్ కావచ్చు, టెక్నికల్ స్కిల్స్ కావచ్చు.
దేనికైనా ఫ్రీ ఆఫ్ సోర్స్ ఏదైనా ఉంది అంటే అది యూట్యూబ్ మాత్రమే. మనకి యూట్యూబ్‌లో దొరకని కంటెంట్ అంటూ లేదు. బట్ దాన్ని యుటిలైజ్ చేసుకునే ప్రాపర్ వే ఒకటి మనకు తెలిసుండాలి. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నామో, అది ఎందుకు యూజ్ అవుతుంది, దేని మీద ముందుకెళ్ళాలి, మన ఫ్యూచర్ ఏంటి అనేది మనకు మనం ఒక గోల్ పెట్టుకొని మనం డెడికేషన్‌గా వర్క్ చేసుకుంటే ఈజీగా ఏ సిట్యుయేషన్‌లో అయినా సాఫ్ట్‌వేర్‌లో మనం సర్వైవ్ అవ్వగలుగుతాము. మోరోవర్ భయపడకండి. సాఫ్ట్‌వేర్ అంటే స్టాండర్డ్‌గా ఉండదు కదా! నిలకడగా ఉండవు కదా! జాబ్స్ ఎప్పుడంటే అప్పుడు తీసేస్తారు కదా! అని అసలు భయపడకండి. టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఎందుకు భయపడతారు చెప్పండి. కొంచెం హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్‌గా నేర్చుకోండి. అప్పుడు సాఫ్ట్‌వేర్‌లో సర్వైవ్ అవ్వగలుగుతారని నా సజెషన్. మోరోవర్ నెగెటివ్‌గా ఉండకండి. మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండండి. వర్క్ గురించి డెడికేషన్‌గా ఉండండి. ఇప్పుడు ఏదైనా టాస్క్ అసైన్ చేసినప్పుడు యాస్ పర్ మేనేజర్ కాకోకుండా మీ స్కిల్ గ్రోత్ చేసుకోవడానికి, మీ డెవలప్‌మెంట్ కొంచెం పెంచుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు తెలుస్తుందసలు ఆ ఫ్లో ఏంటి? అది ఎందుకు చేస్తున్నాము? దీంతో పాటు ఇంకేమన్నా చేస్తే ఆటోమేషన్స్ ఏమన్నా చేస్తే యూజ్ అవుతుందా? అన్నట్టు ఆటోమేషన్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. రెగ్యులర్ వర్క్ కంటే ఆటోమేషన్స్ చేస్తేనే మనకి ఒక గుడ్ ఫీడ్‌బ్యాక్ అనేది వస్తుంది. ఆటోమేషన్ అంటే 10 మంది చేసే వర్క్‌ని ఒక 2, 3 మెంబర్స్‌కి ఆటోమేట్ చేసి నువ్వు దాన్ని సబ్మిట్ చేసావనుకో, అప్పుడు నీ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. ఇది యూజ్ అవుతుంది. మనం ఇది రిపీటెడ్ వర్క్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఎంతో కొంత టైమ్ సేవ్ అవుతుంది. రిసోర్సెస్ సేవ్ అవుతారు. కాస్ట్ ఎఫెక్టివ్ కూడా తగ్గుతుందనేటట్టు అందరికి పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. మనం చేసే వర్క్ ఫస్ట్ అనలైజ్ చేసుకోండి. అండర్‌స్టాండ్ చేసుకోండి. తర్వాత గో త్రూ అవ్వండి. అప్పుడు మనకి ఈజీగా ఒక ఫ్లో అనేది అర్థమవుతుంది. స్ట్రక్ అవ్వకండి ఎప్పుడు గూడా. ఎక్కడైనా స్టెప్ స్ట్రక్ అయిందనుకో దాన్ని మోటివేట్‌లో ఓకే. ఇప్పుడు ఇలా స్ట్రక్ అయింది. దీనికి పాసిబిలిటీస్ ఏమున్నాయి? దీనికి నెక్స్ట్ ఏమి ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు ఒకవేళ ఒక్కోటి ఆలోచించండి. ఆటోమేటిక్‌గా ఎక్కడ ఆగిపోయే పరిస్థితి అయితే రాదు. మూవ్ ఆన్ అవుతూ ఉంటాము. సో, మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మోరోవర్ వర్క్ నేర్చుకుంటాం గదా! అప్పుడు ఈజీగా మనం సొల్యూషన్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాము. ఆహ్, ప్రాజెక్ట్ లెవెల్‌లో కూడా గుడ్ ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. మన పర్సనల్‌లో టెక్నికల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వేరే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎక్కువ అండర్‌స్టాండింగ్ వస్తుంది. మనకి అయ్యో! చెప్పేసారు అయిపోయిందిలే సబ్మిట్ చేసేసాం అనేటట్టు కాకుండా నేర్చుకోవాలి. ప్రతి ఇష్యూలో నుంచి కూడా మనం నేర్చుకునేది ఏదైనా కంటెంట్ ఉందనుకోండి, అది చాలా యూజ్ అవుతుంది మనకు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వాచ్, కమెంట్ అండ్ లైక్ ఇట్. థాంక్ యూ.